तो नमस्कार, मेरा नाम प्रकाश है। मैंने आज 10वीं कक्षा की 6वीं लेसन अंतर्राष्ट्रीय स्तर पर हिंदी अंतर्जातीय స్థాయిలో हिंदी अने पाठం गुरिंचि చెప్పుకుందాము। पहले तो उद्देश्य देख सकते हैं। छात्रों को पत्र लेखन के विविध शैलियों का ज्ञान कराना, విద్యార్థులలో లేఖలు రాసే నైపుణ్యాన్ని పెంచడము, उनके लेखन सृजना के विकास के साथ साथ दानितो पाटू उन्हें अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना है। అంతర్జాతీయ స్థాయిలో ఉన్న హిందీ యొక్క గొప్పతనం గురించి తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం। विधा विशेष पाठ गद्य के एक प्रमुख विधा है। ఈ పాఠం అనేది గద్యం రూపంలో ఇవ్వబడింది। पात्र विधा पाठ में प्रेषक अपने विषय से जुड़ा पत्र पावक के नाम लिखता है। इसमें एक मित्र अपने दूसरे मित्र को हिंदी सीखना, ఈ పత్రంలో ఒక మిత్రుడు ఇంకో మిత్రుడికి హిందీ నేర్చుకోవడం వల్ల కలిగే లాభాలు, उससे होने वाले लाभों के बारे में बताया, దానివల్ల కలిగే లాభాల గురించి తెలియజేశాడు। पहले तो पाठ देख सकते हैं। विषय प्रवेश। हिंदी एक ऐसी भाषा है। हिंदी एटुवंटी भाषा అంటే जो भारतीयों की सांसों में बसी भाषा है। భారతీయుల యొక్క రక్తంలోనే హిందీ అనేది ఉంటుంది, భాష అనేది ఉంది। यह सबकी संस्कृति सभ्यता व गरिमा का प्रतीक है। ఇది మన సంస్కృతి సాంప్రదాయాల యొక్క రూపము। గాంధీజీనే अपना जीवन గాంధీ గారు తన యొక్క జీవితాన్ని స్వతంత్రం స్వతంత్రంతో పాటు దానితో పాటు హిందీకి సేవా మే సమర్పిత్ కర్ దియా హై, దానితో పాటు హిందీ సేవలో కూడా తన యొక్క జీవితాన్ని సమర్పించాడు। అబ్ హిందీ నా కేవల్ భారత్కి, ఇప్పుడు హిందీ అనేది ఒక్క భారతదేశంలోనే కాకుండా విశ్వకి భాష, ప్రపంచం యొక్క భాష, వరల్డ్ లాంగ్వేజ్గా మారిందంట। संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है। ఈ హిందీ మీద కొన్ని కోట్ల మంది ఆధారపడి జీవిస్తున్నారంట। पहले तो पाठ देख सकते हैं। स्थान हैदराबाद स्थान से इस लेख पत्र ने अपने मित्र को लिखा है। दिनांक 8/9/2014। प्रिय मित्र, इस तरह संबोधन करता है। दोस्तों ఈ విధంగా సంబోధిస్తున్నాడు। तुम कैसे हो, నీవు ఎలా ఉన్నావు। आशा करता हूँ, నేను ఆశిస్తున్నాను। कि तुम अपने परिवार के साथ, నువ్వు నీ కుటుంబంతో सकुशल हो, క్షేమంగా ఉన్నావని భావిస్తున్నాను। यह जानकर बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़े विविध कार्यक्रमों में भाग ले रहे हो। నాకు తెలిసింది నువ్వు హిందీ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటున్నావు, నాకు చాలా సంతోషంగా ఉన్నాయి। तुमने अपने पत्रों में जानना चाहा कि हिंदी भाषा का अपने जीवन में क्या महत्व है। నీకు తెలుసా మన హిందీ భాష వల్ల మన జీవితంలో ఏ ఉపయోగాలు ఉన్నాయో। मैं तुम्हारी जिज्ञासा का नीचे समाधान दे रहा हूँ, నేను నీ ప్రశ్నకి కింద సమాధానం ఇస్తున్నాను। भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यक है। భారతదేశము స్వతంత్ర సంగ్రామంలో దేశం మొత్తాన్ని ఒక తాటి మీద తీసుకురావడానికి ఒక భాష అవసరము। यह काम हिंदी से साध्य हुआ है, ఇది ఒక హిందీ వల్లే సాధ్యమైంది। आज हमें एक से अधिक భాషాయే सीखने जरूरी है। ఇవాళ మనము ఒకటి కన్నా ఎక్కువ భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది। है जिनमें हिंदी और దీంట్లో హిందీ మరియు ఇంగ్లీషు का स्थान महत्वपूर्ण है। हिंदी మరియు ఇంగ్లీష్ యొక్క స్థానము చాలా గొప్పది। हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं। మనము హిందీ నేర్చుకోవడం ద్వారా భారతదేశం మొత్తం తిరగలము। भारत के अलग अलग प्रांतों में भी अलग अलग भाषाएं बोली जाती है। భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ భాషలు మాట్లాడబడతాయి। हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता है। అన్ని ప్రాంతాలని కలపాలంటే మనకి ఒక భాష అవసరము।
जिसे सारे भारत के वासी जानते हैं। దీన్ని ఇది ప్రజలందరికీ తెలుసు। वैसी भाषा ही हिंदी है, अటువంటి ఒక భాషే హిందీ। जो सारे भारतीयों को एकता के सूत्र में बांधती है, ఏదైతే భారతీయులందరినీ ఒక తాటి మీద తీసుకొస్తుందో। हिंदी अपने शाब्दिक अर्थ से भी भारतीय कहलाती है, इसीलिए देश के वर्तमान और भविष्य को जान में रखकर భారతదేశం పెద్దలు భారతదేశం యొక్క వర్తమానాన్ని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని హిందీని अनुच्छेद भारती कहलाती है। अनुच्छेद सेक्शन अनुच्छेद 343 343వ సవరణ ద్వారా హిందీని జాతీయ భాషగా ప్రకటించారు। के तहत हिंदी को 14 सितंबर 1949 को राष्ट्रभाषा और राज्यभाषा के रूप गौरवान्वित किया है। 14 సెప్టెంబర్ 1949వ సంవత్సరంలో హిందీని రాష్ట్ర భాష మరియు జాతీయ భాషగా గౌరవించడం జరిగింది। तब से हम हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाते हैं। అప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన హిందీ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది। आज भारत के अलावा ఈరోజు భారతదేశంతో పాటు అలావా బంగ్లాదేశ్లోను మరియు నేపాల్లోను మరియు మయన్మారు, భూటాను, ఫిజీ, గుయానా, సురినామ్, ట్రినిడాడ్ ఏవం మొదలైన దేశాల్లో హిందీ మాట్లాడబడుతుంది। టుబేగా, దక్షిణాఫ్రికా, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరబ్, శ్రీలంక, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, मॉरिशस, ऑस्ट्रेलिया आदि देशों में भी हिंदी मांग बढ़ती जा रही है। మొదలైన దేశాల్లో హిందీని నేర్చుకోవాలని ప్రజలు ఇష్టపడుతున్నారు। విదేశం में भी हिंदी की रचनाएं लिखी जा रही है, విదేశాల్లో కూడా హిందీలో రచనలు చేస్తున్నారు। जिसमें वहाँ की साहित्यकारों को भी विशेष योगदान है, దాంట్లో అక్కడ యొక్క సాహిత్యకారుల యొక్క కృషి కూడా ఉంది। ये हम सब के लिए गर्व की बात है, ఇది మనం గర్వపడాల్సిన విషయము। कि विदेशों में भारतीय से आपसी करने के लिए वहाँ की लोग भी हिंदी सीख रहे हैं। మన దేశంతో స్నేహం చేయడానికి అక్కడ విదేశాల వారు కూడా హిందీ నేర్చుకుంటున్నారు। इस तरह हिंदी की मांग आज विश्व भर की जा रही है। ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా హిందీ నేర్చుకోవాలనే కోరిక ప్రజల్లో పెరుగుతుంది। इसीलिए भारत के अलावा अन्य देशों में भी कई संस्थाएं हिंदी के प्रचार व जुटी हुई है, విదేశాల్లో ఉన్న సంస్థలను కూడా హిందీ నేర్పిస్తున్నాయి। जिनमें केंद्रीय हिंदी संस्थान, దీంట్లో కేంద్రీయ హిందీ సంస్థ అయిన हिंदी शिक्षण प्रशिक्षण कार्यों से देश विदेशों में अपना योगदान दे रहा है, విదేశాల్లో కూడా ఈ సంస్థ అనేది హిందీని నేర్పిస్తుంది। आज विश्व भर में करीब 150 से ఇవాళ 150 కన్నా అధిక విశ్వవిద్యాలయ 150 కన్నా ఎక్కువ విద్యాలయాలు హిందీ సంబంధ సంచాలన कर रहा है, హిందీని నేర్పిస్తున్నాయంట। బ్యాంకులు, మీడియాలు, ఫిలిం ఉద్యోగం, సినిమా మరియు ఉద్యోగాలు మొదలైన వాటిలో క్షేత్రం में హిందీని ఉపయోగించడం दिन ब दिन రోజు రోజుకి बढ़ती जा रही है, పెరుగుతుంది। इस तरह आज हिंदी नए रोजगारों का प्रमुख आधार बन चुकी है, కొత్త ఉద్యోగాలకి హిందీ అనేది వాళ్ళ ఉపయోగపడుతుంది। हिंदी से अपने भविष्य का निर्माण करने वाले के लिए www राजभाषा निक इन www आइडियल गवर्नमेंट इन www भाषा हिंदी कम आदि వెబ్సైట్ సేవా మే తత్పర है। హిందీ నేర్చుకోవాలంటే మనకి ఈ వెబ్సైట్స్ ద్వారా నేర్చుకోవచ్చు। ఏ హమారే లియే గర్వ की बात है, ఇది మనం గర్వపడాల్సిన విషయము। कि सारा विश्व हिंदी का महत्व जान चुका है, అన్ని దేశాలు హిందీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాయి। इसका प्रमाण यह है कि सारे विश्व में 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है।
ప్రపంచవ్యాప్తంగా 10 జనవరి తేదీన హిందీ దివస్ జరుపుకోవడం జరుగుతుంది. ఇస్ తరహ హిందీ అంతర్రాష్ట్రీయ స్तर पर శోభిత్ హై. ఈ విధంగా హిందీ అనేది అంతర్జాతీయంగా ఫేమస్ అయింది. हाँ तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करने के लिए सलाह पूछी थी. हम जान चुके हैं कि आज राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है. ఇవాళ నేషనల్ మరియు ఇంటర్నేషనల్లో స్థాయిగా హిందీ